నమస్కారం గురుగారు. నమస్కారం మా స్వాతి. గురుగారు, రాబోయే జనవరిలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారు ఎప్పుడు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ వీళ్ళు, కాబట్టి ఏలినట్స్ అని జరుగుతుంది. ఇంకొద్ది రోజుల్లో ఏలినట్స్ అని వదిలేయబోతుంది, వీళ్ళని గుడ్ బై కొట్టబోతుంది. కాబట్టి ఏలినట్స్ అని మళ్ళీ రావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది వీళ్ళకి. అందువలన వీళ్ళు ఒక పక్క చాలా ఆనందంగా ఉంటారు, ఎగ్జైటింగ్ గా ఉంటారు, ఇంకా అతి త్వరలో ఏలినట్స్ అని వెళ్ళిపోతుందని. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అన్ని కూడా మార్పులు వచ్చేస్తా కనబడిపోతా ఉంటాయి ముందే. ఇప్పుడు ఇల్లు మనం ఖాళీ చేసేటప్పుడు ఒక నెల నుంచే ఊరు ప్రయాణం చేసేటప్పుడు ఒక వారం రోజుల నుంచి ఎలా సామాను సర్దుకుంటూ ఉంటామో, అలా కొత్తగా దిగిన తర్వాత మనం సామాను వారం రోజుల వరకు ఎలా అయితే సర్దుకుంటాం, గ్రహాలు కూడా అంతే. వెళ్ళిపోయేటప్పుడు వెకేట్ చేసేటప్పుడు మెయిన్ ఫైల్స్ అన్ని సంతకం పెడతారు సీఎంలు, మినిస్టర్లు. అలాగే శనీశ్వరుడు కూడా డిస్పోజర్ ఇస్తారు. ఏలినాటి శని వెళ్ళిపోతూ ఈ మకర రాశి వారికి ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చేస్తాడు, బంధాల్లో ఇరికిచ్చేస్తాడు. అరే ఈ పిల్లలతో ఏగో ఒక 30 సంవత్సరాలు బంధకారకుడు శనీశ్వరుడు అంటే. అలాగే పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఎప్పుడు నా పెళ్లి అని చెప్పి వస్తాడు నా రాజు అని చెప్పి ఆడపిల్లలకు ఇలాగా ఊహించుకుంటూ ఉంటారు. వీళ్ళకి తెల్ల గుర్రం మీద పెళ్లి కొడుకు వచ్చేస్తాడు. కాబట్టి అప్పుడు దాకా అవనటువంటి మ్యారేజ్ ముహూర్తాలు లేవు కాబట్టి కుదుర్చుకొని పెట్టుకుంటారనమాట. అలాగా వివాహాలు లేని వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానాలు అయిపోతాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళు నేను అప్లికేషన్ పెడతా అంటూ 3 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ ఈ యొక్క మకర రాశిలో ఉండరు, మిగతా కన్యా రాశిలో ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఈ మకర రాశి వాళ్ళు అటు ఇటు తేల్చి పడేస్తారు. కానీ ఒక 10% పబ్లిక్ వీళ్ళు అప్లై చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు అప్లై చేస్తే ఇమ్మీడియట్ పోస్టింగ్స్ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే పంచమంలో ఉన్నటువంటి గురుడు సర్వశుభాలని ఇస్తాడు. వరుడు తక్కువ కట్నంతో వస్తాడు, పెద్దలకి కుదిర్చినటువంటి వివాహాలు. ఈ విధంగా మరి మకర రాశి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి హ్యాపీనెస్ని తీసుకొచ్చే విధంగా డిసిప్లిన్డ్ గా వీళ్ళు ఉంటారు. అయితే చాలా మంది ఈ యొక్క మకర రాశి మగాళ్ళ విషయంలో పాపం భార్యలు వాళ్ళు వస్తామంటున్నా ఏదో గొడవలతో ఎవరి మీద పోటీతో వీళ్ళు డైవర్స్ నోటిఫికేషన్లు కోర్టులకు వెళ్ళిపోతే ఆ తర్వాత రియలైజేషన్ ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ల్యాండ్ కౌన్సిల్స్, లాయర్లు, వీళ్ళ పెద్ద మనుషులు పాపం వీళ్ళని కలపాలని చూస్తారు. వీళ్ళు కనుక వాళ్ళ మాటలు ఖచ్చితంగా విని తీరాలి వీళ్ళు మకర రాశి వాళ్ళు. వినకపోతే వీళ్ళకు ఇప్పుడు సరదాగానే ఉంటుంది ఏదో డైవర్స్ వస్తుందని, తర్వాత లాంగ్ రన్ లో వీళ్ళు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు పెద్దలు చెప్పింది వినాలి. నెక్స్ట్ ఈ యొక్క సివిల్ కేసెస్ ఉంటాయి, ల్యాండ్ ఇష్యూస్, అవి డిస్పోజ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తిల్లో ప్రమోషన్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా మకర రాశి వాళ్ళు కొంతమంది ఉద్యోగాల కోసం బయట ఉద్యోగాలు, భర్త ఒక ఊర్లో భార్యలో ఒక స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళకి రిలీఫ్ గా ఇద్దరిని ఒకే చోటకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా రావడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఏలినాటి శనిలో మనకి శనీశ్వరుడే బాస్, శనీశ్వరుడే దేవుడు. కాబట్టి ఏలినాటి శనికి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. మందపల్లి ఉంది ఆంధ్రాలో, మందపల్లి తూర్పుగోదావరి జిల్లాలో, అక్కడ పోవాలా. అక్కడ శుభ్రంగా శనీశ్వరుడి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసుకోవడం, అభిషేకం శనీశ్వరాయ నమః అని చేసుకోవడం. ఇక్కడ వికారాబాద్కి దగ్గరలో ఉంది మనకి మాందాపురం, దాని పేరు కూడా. ఆ మాందాపురం వెళ్ళిపోవాలా. వీళ్ళు శుభ్రంగా అమావాస్యకి పౌర్ణమికి పిచ్చ జనం వస్తారు. వీళ్ళు ఏ రోజైనా సరే శనివారం నాడు వీళ్ళు అక్కడ ఓం శనేశ్వరాయ నమః అంటూ అభిషేకం చేసుకోవాలి. లేదా మన ఇళ్ల దగ్గర ఉన్నటువంటి శివాలయాల్లో కుదరనటువంటి వాళ్ళు దర్జాగా ప్రదక్షిణలు చేసుకొని, పంతులు గారుల అవైలబిలిటీ చాలా బిజీగా ఉంటారు శనివారం నాడు, దానాలు కూడా తీసుకోరు చాలా మంది, ఏం పర్వాలేదు, వీళ్ళే ఓం శనేశ్వరాయ నమః అంటూ బయట నవగ్రహాల మీద నువ్వుల నూనె వేసుకోవాలా. అలాగే జమ్మి చెట్టుకి నీళ్లు పోయాలా. జమ్మి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు కంపల్సరీ చేయాలి. జమ్మి చెట్టు అవైలబిలిటీలో లేకపోతే కనుక రావి చెట్టుకు చేసుకోవచ్చు. ఈ స్వల్పమైనటువంటి రూపాయి ఖర్చు లేనటువంటి ఈ యొక్క పరిహారాల వల్ల ఈ మకర రాశి వాళ్ళు అద్భుతాలు చూస్తారు ఈ నెలలో. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.